ధైర్యంగా అంటున్నాను. ఆ మాట చెప్పిన ప్రపంచ రాజకీయాలైనా స్టేట్ రాజకీయాలు ఎన్ని మారిపోయినా ఒక క్రైస్తవుడి విజన్ ఎవరి మీద ఉంటుందో చెప్పండి? దేవుడి మీద ఉంటుంది. ఎందుకంటే తెలుసా, జగన్ దిగిపోయి చంద్రబాబు నాయుడు వచ్చినా, చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్ వచ్చినా, అక్కడ ఆ అదర్ స్టేట్ లో తెలంగాణలో కేసీఆర్ దిగిపోయి రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి దిగిపోయి కేసీఆర్ వచ్చినా, సెంటర్ లో మోడీ దిగిపోయి వాళ్ళ తాత వచ్చినా, వాళ్ళ తాత దిగిపోయి మోడీ వచ్చినా, ఎవడొచ్చినా, ఎవరు ఎన్ని రాజకీయాలు మారిపోయినా క్రైస్తవుడికి భయం ఉంటుంది. ఎందుకంటే తెలుసా, మన రాజులు ఏల కాదు చెప్పండి, మన రాజు నజరుడైన యేసుడు. మన రాజు ఏలా అనుకుంటే ఈ పార్టీ ఓడిపోయినట్టు మనం బెంగొచ్చేది. మన రాజు ఈయన అనుకుంటే మన పార్టీ ఓడిపోయినట్టు మనకు బెంగ వచ్చేస్తుంది. మనకి నీరసం రాదు, బెంగ రాదు. ఎందుకంటే ఈడొస్తాయంటే ఇంకొకటి వస్తాయంటే ఇంకొకటి వస్తాయంటే. ఎందుకంటే మా పరిపాలకులు ఏల కాదు, మా పరిపాలకులు చెప్పండి నజరుడైన యేసుడు మాత్రం. ఎవరు దిగిపోతే ఎవరు ఓడిపోతాయి. ఎందుకంటే వీళ్ళ వలన ఏమీ జరగదు. ఒకటి ఎక్కాలన్నా ఒకటి దిగాలన్నా రాజులు ఎక్కించేదాయనే, రాజులు దింపేదాయనే, రాజుల హృదయాలు తిప్పేదాయనే, సమస్త పరిపాలించేది ఆయనే. ఆయన పేరు యెహోవా, ఆయన కుమారుడు పేరు నజరుడైన యేసుడు. వాళ్ళ వలన ఈ ప్రపంచం నడుస్తుంది. మా అధికారులు, మా రాజు చెప్పండి కన్య గర్భాన పుట్టిన క్రిస్మస్ దేవుడు.